తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం రేవంత్ వర్సెస్ కేసీఆర్ రాజకీయ పోరాటం కొత్త టర్న్ తీసుకుంటోంది. చాలా కాలం తర్వాత పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించిన కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కృష్ణా జలాల అంశంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. భారీ సభలకు ప్లాన్ చేస్తున్నారు. కాగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, అక్కడ చర్చ చేయాలని రేవంత్ ఛాలెంజ్ చేశారు. దీంతో ఇప్పుడు కేసీఆర్ సైతం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇద్దరి మధ్య అసెంబ్లీ వేదికగా చోటు చేసుకునే రాజకీయంపై ఆసక్తి నెలకొంది. సీఎం రేవంత్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయం కీలక మలుపు తీసుకుంది. కృష్ణా జలాల విషయంలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలపై రేవంత్ తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. కొడంగల్ వేదికగా గులాబీ బాస్కు బిగ్ సవాల్ చేశారు. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ ప్రారంభమవుతున్న వేళ నీళ్ల, నిధుల, నియామకాల, సంక్షేమ పథకాల ఆప్షన్ మీదే ఏ అంశమైనా చర్చించేందుకు రెడీ అంటూ ఓపెన్గా సవాల్ చేశారు. సభా వేదికగా ముఖాముఖి తేల్చుకుందాం రమ్మంటూ సవాల్ చేశారు. కేసీఆర్ సభకు వస్తే కృష్ణా జలాలపై చర్చ చేసి అన్ని అంశాలను ప్రస్తావించాలని రేవంత్ భావిస్తున్నారు. అటు కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లే ముందు ఈ వ్యవహారానికి ముగింపు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు. ఇదే సమయంలో కేసీఆర్ సైతం ఈ వ్యవహారంలో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్టు పార్టీ నేతల సమాచారం. కృష్ణా జలాల అంశంతో పొలిటికల్గా తిరిగి రాజకీయంగా యాక్టివ్ కావాలని, ప్రజల్లోకి వెళ్లాలనేది కేసీఆర్ వ్యూహం. నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ సభలకు రెడీ అవుతున్నారు. ఈ మీటింగులకు తాను స్వయంగా హాజరవుతానని, ఇక నుంచి ఐఎమ్ ఆన్ ది ఫీల్డ్ అంటూ చెప్పుకొచ్చారు. కాగా ఈ సమయంలోనే అసెంబ్లీ సమావేశాలు ఖరారయ్యాయి. సభకు రావాలని రేవంత్ సవాల్ చేశారు. దీంతో కేసీఆర్ సైతం అసెంబ్లీకి వెళ్లాలనే ఆలోచనతో ఉన్నట్టు పార్టీ నేతల సమాచారం.